హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా లాగ్స్. చూడండి, ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసండి మష్రూమ్ గ్రేవీ అండి. ఇది ఉదయం టిఫిన్లోకి, మధ్యాహ్నం రైస్లోకి, వెరైటీ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. చూడండి, మష్రూమ్ కర్రీని అయితే చూపిస్తున్నానండి. గ్రేవీగా నేనైతే ఇప్పుడు చపాతీలోకి అయితే చేస్తున్నానండి. మష్రూమ్స్ని అయితే ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. చూడండి, 2 మీడియం సైజ్ టమోటోలు, 2 చిన్న ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. ఒక 10 వరకు జీడిపప్పుని అయితే ఇట్లా నీళ్ళల్లో అయితే నానవేసుకోవాలి. చూడండి, 3 పచ్చిమిరపకాయలు. వీటిని మట్టి ఉంటుంది కదండి, నీట్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ పై లేయర్ వరకు అయితే ఇట్లా తీసేసుకోవాలండి. సింపుల్గా వచ్చేస్తుంది. అన్నీ ఈ విధంగానే ఇట్లా తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా నీట్గా తీసేయాలి. చూడండి, ఈ పై లేయర్ అన్నిట్లో తీసేసిన తర్వాత ఉప్పు వాటర్లో అయితే వేసుకోవాలండి, కలర్ చేంజ్ అవ్వకుండా. చూడండి, కొంచెం ఉప్పు వాటర్లో అయితే వేసానండి. చూడండి, నేను 3 భాగాలకైతే కట్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు వాటర్లోనే వేసేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని అయితే చాలా చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసుకోవాలండి. టొమాటోల్ని, పచ్చిమిరపకాయలని అయితే మిక్సీకి అయితే వేస్తాము. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా చిన్న ముక్కలుగానే అయితే కట్ చేశానండి. మిక్సీలోకి ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాము. చిన్న దాల్చిన చెక్క ముక్క అండి, 3 లవంగాలు, 2 యాలక్కాయలండి, 3 పచ్చిమిరపకాయలను అయితే వేసుకుందాము. ఇట్లా తెచ్చేసి అయితే వేసుకోండి. ఒక 1/2 స్పూన్ మిరియాలండి, ఎక్కువ వేసుకోవద్దండి, ఒక 1/2 స్పూను. చూడండి, అల్లం అండి, 1 ఇంచు ముక్కనైతే తీసుకొని నీట్గా వాష్ చేసి అయితే పెట్టానండి. అల్లము ఈ విధంగా. ఎల్లిపాయలండి, ఒక 3 ఎల్లిపాయలను అయితే తీసుకున్నానండి. పెద్దవి అయ్యే, మీ చిన్నవి అయితే ఒక 5-6 అయితే తీసుకోండి. చూడండి, టమోటోలు కూడా ఇదే నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని అయితే వేసుకుందాము. చూడండి, టమోటో ఈ విధంగా అయితే కట్ చేసుకొని వేసుకుందాము. చూడండి, వాటర్లో నానబెట్టుకున్న జీడిపప్పు అండి, మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. చూడండి, వెడల్పుగా ఉన్న ఒక కళాయిని అయితే పెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. కళాయి బాగా హీట్ అవ్వాలండి. చూడండి, కళాయి అయితే బాగా హీట్ అయిందండి. ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్లో మష్రూమ్స్ అయితే ఒక 2 మినిట్స్ పాటు అయితే వేయించుకుందామండి. ఇట్లా వేయించుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. వాటర్ ఏం రాకుండా వేసుకోవాలి. మష్రూమ్స్లోంచి చాలా వాటర్ వస్తాయండి. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మష్రూమ్లోంచి ఎట్లా వాటర్ వస్తున్నాయో. హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. చూడండి, వాటర్ అయితే వస్తాయండి మష్రూమ్స్లో నుంచి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతాయండి. వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, తిరిగి అదే కళాయి అయితే పెట్టానండి. 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, 2 స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. చూడండి, ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకండి, మంచిగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఫాస్ట్గా వేగడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఇవన్నీ కొంచెం సాల్ట్ మధ్యలో కలుపుతానైతే మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మంచిగా వేగాయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని, అన్ని మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. మొత్తం టమోటా పేస్ట్ మొత్తాన్ని అయితే వేసుకున్నామండి.
వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలండి. ఎందుకంటే అన్నీ మనం పచ్చివే కదండి మిక్సీ పట్టింది, అందుకని ఆయిల్ అయితే సపరేట్ అయిన దాకే మధ్య మధ్యలో కలుపుతానైతే వేయించుకోవాలి. చూడండి ఒకసారి మూత తీసైతే చూద్దాము. చూడండి ఆయిల్ సైడ్కి వెళ్తా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందండి, వేయింది. మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి, మష్రూమ్స్ని అయితే వేసుకుందాము. వాటర్తో సహా వేసుకోండి. మష్రూమ్స్ను కూడా ఈ మసాలాలో అయితే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. చూడండి ఒక చిటికెడు పసుపు. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం, మిరియాలు వేసామండి, చూసుకొని అయితే కారం వేసుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అయితే ధనియాల పొడి అండి. చూడండి ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా పొడి అండి. మరిన్నిటిని ఒకసారి కలుపుకున్నాము. చూడండి ఒక గ్లాస్ నిండుగానైతే వాటర్ అయితే పోస్తున్నానండి. గ్రేవీ చూసుకొని అయితే పోసుకోండి. మీకు పల్చగా కావాలా తిక్కుగా కావాలనేది ఈ విధంగా అయితే వాటర్ అయితే పోసుకోవాలండి. చూడండి కొంచెం ఉప్పు సరిపోలేదండి, కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తానైతే చూసుకోవాలి. చూడండి మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి మన కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. కొంచెం చపాతీలోకి అయితేనే మాత్రం కొంచెం థిక్గా చేసుకోండి. అదే మన రైస్ అట్లాంటి వెరైటీ రైస్లలోకి అయితే మాత్రం కొంచెం పలచగా ఉండేటట్టు చేసుకుంటే కలుస్తుందండి. నేనైతే 1 నిమిషం పాటు అయితే ఉడికిస్తున్నాను. నేనైతే ఇప్పుడు చపాతీలోకి అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం థిక్గా వచ్చేదాకైతే ఉడికిస్తున్నానండి. చూడండి ఈ విధంగా థిక్నెస్తో ఉంటే సరిపోతుందండి. చూడండి ఎంత గ్రేవీగా ఎట్లా ఉందో. ఇప్పుడైతే కొంచెం లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి అయితే వేసుకుందామండి. ఒక 1/2 స్పూను ఇట్లా కొంచెం నలిపినట్టుగా అనేసి అయితే వేసుకోండి. స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ అయితే లాస్ట్లో ఈ కస్తూరి మేతి వల్ల అయితే చాలా బాగుంటుందండి. బయట మనం రెస్టారెంట్లో తింటాం చూడండి, అదే టేస్ట్ వస్తుందండి ఈ కస్తూరి మేతి లాస్ట్ వేయడం వల్ల. అంతేనండి, మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఒక్కసారి ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.